హలో అండి, వెల్కమ్ టు కళాస్ కిచెన్. ఇవాళ ఉల్లిపాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎండుమిరపకాయలు, ఇవి చిన్న సైజ్ ఎండుమిరపకాయలు అండి. సో నేను 25+ తీసుకున్నాను. ఉల్లిగడ్డలు, పచ్చి ఉల్లిగడ్డలు ఒక 4 కట్ చేసుకోవాలి ఇలాగా. ఒక నిమ్మకాయ, తగ్గట్టు ఉప్పు, ఇవి ఉంటే చేసుకోవచ్చండి. ఈ పచ్చడి దోశ, పొంగనాలు, ఇడ్లీ, టిఫిన్స్కి బాగుంటుందండి. ఒక మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు వేసాను, కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసాను. దీని తర్వాత మనం తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. నేను పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. నార్మల్ సాల్ట్ ఇంక కొంచెం తక్కువే పడుతుంది. సో ఇది మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టాక ఇలా ఉంటుంది. దీంట్లో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండేసుకోవాలండి. ఈ ఈ పచ్చడికి పోపు అవసరం ఉండదండి. పోపు వేయాల్సిన అవసరం లేదు. సో ఇలానే తినేయచ్చు. సో నిమ్మకాయ పిండిన తర్వాత కలిపేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 7 days దాకా ఉంటుంది. బయట పెడితే మాత్రం పాడైపోతుంది, ఎందుకంటే అన్నీ పచ్చివే వాడాం కాబట్టి. సో ఇలా ఉంటుందండి పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.